నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, బెంగళూరులో ఒక యువకుడు రోడ్డు పైన చేరేసుకొని మరీ రీల్స్ చేశారు, అది టీ తాగుతూ. ఇలా చాలా దారుణంగా చేస్తున్నారు. రీసెంట్గా కూడా చూసిన రైలు పట్టాల పైన, ఇంకా అంటే అసలు ప్రాణాలను లెక్క చేయకుండా ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఇలా చేస్తున్నారు. అసలు వీటికి చట్టాలు ఏమైనా ఉన్నాయంటారా? బెంగళూరులో ఒక యువకుడు, అతని పేరు బయటికి చెప్పట్లేదు కానీ, అతను మాగడి రోడ్ అని ఉంటుంది, బిజీ రోడ్డు. ఆ బిజీ రోడ్లో మధ్యలో చైరేసుకొని అక్కడ టీ తాగుతూ ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం అది చేశాడు. అది వైరల్ అయిపోయింది. దాంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయిపోయింది. కొన్ని నిమిషాల్లోనే అది లక్షల్లో వ్యూస్కు వచ్చేసాయి. సో దీని మీద బెంగళూరు పోలీసులు స్పందించి అతన్ని తీసుకెళ్ళి అతనికి పెద్ద ఎత్తున ఫైన్ వేశారని చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా క్రియేట్ చేశారని చెప్తున్నారు. అసలు ఇన్స్టా రీల్ పిచ్ అనేది విపరీతంగా దేశంలో పెరిగిపోయి చాలా మంది చనిపోవడానికి కూడా కారణమవుతుంది అనేది ఇప్పుడు వస్తున్న వార్త. నాకు తెలిసి అంటే మనకి సెంట్రలైజ్డ్ డేటా లేదు దీని మీద. మనకి ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో కూడా దీని మీద డేటా సపరేట్గా లేదు. వాళ్ళు ఇంకా కలెక్ట్ చేయలేదు, అలాంటి ప్రొవిజన్ లేదు దానికి. కానీ ఒక అనఫిషియల్గా 2024లో 10 మంది రీల్స్ చేస్తూ చనిపోయినారని చెప్తున్నారు. 3 కేసులు అయితే నాకు తెలిసిన కేసులు. జైసల్మార్లో కొంతమంది అబ్బాయిలు స్పీడ్గా కారుని డ్రైవ్ చేస్తూ ఇన్స్టా రీల్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ స్పీడ్ దీంట్లో వెళ్ళి అతివేగంగా చేస్తూ వాళ్ళు వేరే కారును గుద్దడంతో ఆ కారులో ఉన్న ఒక 13 నెలల బాబు, వాళ్ళ తల్లి, ఇంకొక 2 చనిపోయారు. ఒక ఆవు కూడా చనిపోయింది ఆ యాక్సిడెంట్. అట్లాగే ఒక అరవింద్ అనే ఒక వ్యక్తి యూపీ మహారాష్ట్రలో కుంభమేళ జరుగుతున్న టైంలో ఒక పెద్ద 300 ఫీట్ ఉన్న ఒక హైట్ దీంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి రీల్ చేయడానికి ట్రై చేస్తుంటే అతను యాక్సిడెంట్లో పడిపోయి చనిపోయాడు. అట్లాగే తిరుపతిలో ఎస్వి జువలాజికల్ పార్క్లో ప్రహ్లాద్ గుజ్జర్ అనే ఒక టూరిస్ట్ వచ్చి అతను సింహం అటుపక్క సింహం ఉంది, ఇతను ఫెన్సింగ్ ఎక్కి దాని సింహాన్ని తన బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని చేసే క్రమంలో అతను పడిపోవడం, సింహం తినేయడం, అతన్ని చనిపోవడం జరిగింది. ఇలాగా అంటే ఒక రిస్కీ చేస్తున్నారు. ఆ మధ్య కూడా ఉన్నవా రైల్వే ట్రాక్ మీద మన షారుఖ్ ఖాన్ పాటకి డ్యాన్స్ వేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది ఆ యాక్సిడెంట్లో, ఆ ట్రైన్ గుద్దేసింది. తర్వాత సహరాన్పూర్ హోర్డింగ్ కూడా పాపులర్ అయింది. ఉత్తరప్రదేశ్లో నేషనల్ హైవే 344 దగ్గర ఒక హోర్డింగ్ పైకి, చాలా రిస్క్ అది. ఆ హోర్డింగ్ పైకి ఎక్కి అక్కడి నుంచి తీస్తూ ఉంటే అతను కింద పడ్డాడు. అతనికి మళ్ళీ వైద్యం చేసి పోలీసులు కేసు కూడా బుక్ చేశారు. అట్లాగే ఢిల్లీలో ఒక ఫారిన్ టూరిస్ట్ని వేధిస్తూ దాన్ని రీల్స్ చేశారు. అంటే దీంట్లో 2 రకాల మెథడ్స్ మనకు ఓవరాల్ కనబడుతుంది. ఒకటి, ఇతరులకు హాని కలిగించే విధంగా రీల్స్ చేయడం. 2, తమకు తాము హాని కలిగించుకునే విధంగా సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అంటారు. సో సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ వూండ్స్ కావచ్చు, లేకపోతే సెల్ఫ్ కిల్లింగ్ కావచ్చు, అది దారి తీయడం. అంటే ఒక హై రిస్కీ చేస్తే మనకి ఆ మధ్య కూడా ఒక ట్రైన్లో కూడా తల బయటికి పెట్టి రీల్స్ చేస్తుంటే తల దీనికి తగిలి పడిపోయిన యాక్సిడెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక రిస్కీ ఫీట్ చేసి రీల్స్ చేస్తే పాపులర్ అవుతాము అనేది ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ వేరే వాళ్ళని వేధించడం, వేరే వాళ్ళని ప్రాంక్ పేరుతో వాళ్ళని సడన్గా వీధుల్లోకి వెళ్ళిపోయి రోడ్లకి ఎవరినో ఒకరిని వేధించడం, దాన్ని రీల్గా పెట్టడం, అది ఇలాగా కూడా చేస్తున్నారు. సో దీనికి ప్రధాన కారణాలు ఏంటి అనుకున్నప్పుడు చట్టాలు మనకి స్ట్రాంగ్గా లేవు. ఇప్పుడు కూడా ఈ అబ్బాయికి ఫైన్ వేసి వదిలేశారు మాగడ్ రోడ్డు బెంగళూరు తప్ప. దానివల్ల అతనికి ఏముంది, అంతకంటే ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఇప్పుడు మనం కూడా చెప్పుకుంటున్నాం అంటే పోలీసులు పట్టించుకోకపోతే చెప్పుకునేవాళ్ళం కాదు. కాకపోతే ఏంటంటే దీని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే యాంగిల్లో మనం మాట్లాడుతున్నాం. బట్ అతనికి ఇంకా పబ్లిసిటీ వస్తుంది దానికి. అంటే ఫైన్ వేసి వదిలేస్తే ఏమవుతుంది, ఫైన్ ఎట్లాగో వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు దాంట్లో. ఇన్స్టా రీల్లో డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు పాపులారిటీ వచ్చింది కాబట్టి ఈ వీడియో ఇంకా వైరల్ అయిపోతుంది, అతను వైరల్ అవుతాడు, అతను ఇంకొన్ని వీడియోలు ఇట్లాంటివి చేస్తాడు. సో ఇదేంటంటే మెయిన్ రోడ్లో ఉండడం అందరికీ, నేను కూడా చూసాను ఆ వీడియో. సో ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది, అతన్ని కొట్టకుండా చూసుకోవాలి కదా జనాలు, ఇవన్నీ ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ న్యూసెన్స్, దీనివల్ల ట్రాఫిక్ ప్రాబ్లమ్స్. రెండోది, ఇలాంటి యాటిట్యూడ్ వల్ల
ఇంకొంతమంది పెరుగుతారు. ఈ మధ్య ఒక ట్వీట్ వైరల్ అవుతుంది, అదేదో యూరోపియన్ దేశం డెన్మార్క్ అట్లాంటి దేశం, అక్కడ ఇండియన్ ఒకడు రోడ్డు ఇల్లీగల్ అంటే పడకుండా అక్కడ సిగ్నల్ లేకుండా రోడ్డు క్రాస్ చేద్దామని ట్రై చేస్తుంటే ఒక అతను ఆపుతాడు. ఎందుకు సార్ ఆపారు, ఖాళీగా ఉంది కదా రోడ్డు, ఖాళీ చేస్తే ఏంటని. ఒకటి నాకేమి కాదు కదా అని, ఒకటి నీకేమన్నా అయితే మహా అంటే ఫైన్, పోలీసులు కూడా లేరు కదా అన్నాడు అంటారు. అతను ఏమన్నాడంటే ఆ నేటివ్ అతను, పోలీసులు ఉంటే మహా అంటే నీకు ఫైన్ వేస్తుంది కానీ పిల్లలు చూస్తారేమన్నా భయం అన్నాడంట. అదేంటి పిల్లలు చూస్తే ఏంటి సార్ అని అడిగాడు. పిల్లలు చూస్తే నీలాగా వాళ్ళు కూడా తప్పు చేస్తారు, ఒక జనరేషన్ పాడవుతుంది అని చెప్పాడంట. సో ఈ సెన్స్ మన వాళ్ళకి ఉండదు, ఎందుకంటే వేరే వాళ్ళు చూస్తారు ఒక బ్యాడ్ దీన్ని. మనం ఏంటంటే మనకు పోలీసు లేడు, కెమెరా లేదు, చేసేద్దాం అన్న ఉద్దేశం తప్ప ఒక 2 నిమిషాలు ఆగుదాం అనే ఒక సెన్స్ అనేది మనకి లేదు. సో అందువల్ల ఇండియాలోనే ఏంటంటే ఈ రీల్స్, ఈ పిచ్ అనేది విపరీతంగా ఉంది. దాదాపు 20 కోట్ల మంది ఉన్నారని చెప్తున్నారు ఇది ఇన్స్టాలో. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ అనమాట ఇండియాలో. మనం ఏది చేసినా అతిగా చేస్తుంటాం అనమాట. ముఖ్యంగా నెగిటివ్ థింగ్స్ చాలా అతిగా చేస్తాం, అది మన కల్చర్లో ఉంది, ఇండియన్ కల్చర్లో. సో అలాగా ఇన్స్టా వచ్చినప్పటి నుంచి ఇది పెరిగిపోయింది. దీంట్లో ప్రధానంగా 2-3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే డబ్బులు. పాపులారిటీ వస్తే డబ్బు వస్తుంది. ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్గా మారితే మనల్ని ప్రోడక్ట్స్ వాళ్ళు పెట్టుకుంటారు ప్రమోషన్లకి, ఇంకోటి వస్తుంది. ఇప్పుడు బెట్టింగ్ బ్యాచ్ అంతా వీళ్ళే కదా, ఇలా ఇన్స్టాలో పాపులర్ అయిన వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్లే బెట్టింగ్ ప్రమోషన్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. సో ఈ మధ్య వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం పాపులర్ అయితే బయట నుంచి మనం తెచ్చుకోకుండా ఇన్స్టా వాడే మనకి తగిలిస్తాడు వేరే వాడికి ప్రోడక్ట్స్కి. మనకి ఇన్ఫ్లుయెన్సర్ల మధ్య అనుసంధానకర్తగా ఇన్స్టా కానీ యూట్యూబ్ ఛానల్ వీళ్ళందరూ చేస్తున్నారు. దానివల్ల మనం పాపులర్ ఏదో ఒక పద్ధతిలో పాపులర్ అయిపోతే అది ఒక లైవ్లీహుడ్గా మనకి డబ్బుల సంపాదనకి మిగులుతుందనేది ప్రధానమైన కారణం. రెండో కారణం, ఒకవేళ డబ్బులున్నా కూడా చేసేవాళ్ళు ఉండాలి. దానికి ఏంటంటే వీళ్ళకి అదొక అడిక్షన్గా మారిపోవడం. అంటే వ్యాలిడిటీ అంటారు, వేరే వాళ్ళు వ్యాలిడ్ చేస్తేనే మనకున్న స్కిల్ కావచ్చు, మనకున్న ఎగ్జిస్టెన్స్ కావచ్చు. వేరే వాళ్ళ వ్యాలిడిటీలో బతకడం అనే ఒక నేచరు మనుషులందరిలో కూడా ఉంటుంది. అందుకని మనం పొగడ్తలకి ఎందుకు అడిక్ట్ అవుతామంటే వాళ్ళు పొగడ్డం వల్ల మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. సో నువ్వు సన్నగా ఉన్నావు అంటే, నువ్వు అందంగా ఉన్నావు, సన్నగా ఈరోజు భలే స్మార్ట్గా ఉన్నావు అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది వీళ్ళకి. దానివల్ల వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఇలా అంటే వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వడం, మన క్వాలిటీస్ కావచ్చు, మన దీన్నే వ్యాలిడేషన్ ఆఫ్ అదర్స్ అంటారు. వేరే వాళ్ళు వ్యాలిడిఫై చేస్తేనే మన అది అడిక్ట్ అయిపోయి ఏం చేస్తామంటే లైక్లు ఎన్ని వచ్చాయి నిరంతరం చూసుకోవడం, అమ్మాయి తక్కువ వచ్చాయితే డిప్రెషన్లోకి వెళ్ళడం, ఎక్కువ వస్తే ఆనందంగా ఫీల్ కావడం, లేకపోతే మన రైవల్ని ఎవరో పెట్టుకుంటాం మనమే, వాళ్ళది చూస్తాం, వీళ్ళకి ఎందుకు ఇన్ని వచ్చాయి మనకెందుకు రాలేదు, మనం ఇంకా ఎక్కువ ఏం చేయాలి. ఇలా ఒక రకమైన కాగ్నిటివ్ డిస్టార్షన్లోకి వెళ్ళిపోయి రియాలిటీలో కాకుండా ఒక కాగ్నిటివ్ డిస్టార్షన్లో బతుకుతూ ఉండడం అనేది చాలామందికి అలవాటు అయిపోతుంది. అది అడిక్షన్గా మారిపోతుంది. ఇది నిజానికి సైకలాజికల్ ఇష్యూ. అది మెల్లమెల్లగా డిప్రెషన్కి కూడా దారితీస్తుంది. ఆ అడిక్షన్ నుంచి బయటికి రావడం కూడా చాలా కష్టం. అందుకని చాలామంది ఈ సోషల్ మీడియా అడిక్షన్కి ఈ మధ్య సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఇది అడిక్షన్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇది ప్రధానంగా ఈ 2 కారణాలు మనకి చెప్పుకోవచ్చు. ఒకటి, ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉండడం వల్ల డబ్బులు వస్తుంది, లైవ్లీహుడ్ వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది. ఏముంది, అమ్మాయిలు అయితే మంచిగా మేకప్లు వేసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు. అందుకని ఈ మధ్య లైట్స్ అవన్నీ కూడా మంచి కలర్ఫుల్ లైట్స్ తీసుకొని అన్ని ఎక్విప్మెంట్ అంతా కూడా ఈజీగా దొరుకుతున్నాయి. ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఇస్తూ వచ్చేస్తాయి. అవన్నీ పెట్టేసుకోవడం, రోజు మేకప్లు వేసుకోవడం, ఇంకోటి చేయడం, వాళ్ళని కొంతమంది ఇంటరాక్షన్తో కూడా ఉండడం, ఇలాగా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు అయితే చాలా వస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్లు ఒకటి, మన అడిక్షను, మనకి ఆ అడిక్షన్లో నుంచి డిప్రెషను. ఇవేమంటే 2 పోల్స్లో ఉంటాం. ఉంటే ఉత్సాహంగా ఉంటాం, లేకపోతే డల్ అయిపోతాం. లైక్లు లేకపోతే డల్ అయిపోతాం, లైక్లు వస్తే ఉత్సాహంగా ఉంటాం. ఇది నిరంతరం వేరే వాళ్ళ మీద, మన హ్యాపీనెస్ అనేది అవతల వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది. దట్ ఈజ్ నెంబర్ 1 ప్రాబ్లం. రెండోది, ఇన్ఫ్లుయెన్సర్లకు అందరికి కూడా ప్రాజెక్టులు వచ్చేసి డబ్బులు, ఇప్పుడు బెట్టింగ్ యాప్ల్లో ఇన్ఫ్లుయెన్సర్లు అంతా జైలుకి పోయాల్సిన పరిస్థితి. అటువంటి బ్యాడ్ వ్యవహారం ఉంటుంది. మనం ఎందుకంటే ఈజీ మనీకి అలవాటైపోతే అది ఎలా వస్తుంది, ఇది లీగలా కాదని ఆలోచించే పరిస్థితి ఉండదు. మళ్ళీ చూసుకుందాం అనుకుంటారు, మళ్ళీ చూసుకోవడానికి ఏముండదు, జైలే ఉంటుంది. సో ఇటువంటి ప్రమాదం ఉంది.
సో మూడవది ఏంటంటే ఫ్యామిలీస్లో గొడవలు వస్తున్నాయి. భార్యలు ఇలా చేయడం భర్తలకు నచ్చదు, దానివల్ల ఫ్యామిలీస్లో గొడవ వస్తుంది. నాలుగవది ఏమంటే దీంట్లో పరిచయమైన వ్యక్తులు ఎవరో పరిచయం అవుతారు, మనల్ని పొగుడుతారు, దాంతో వాళ్ళ సంబంధాల్లోకి వెళ్తాం. ఆ సంబంధాలకి మనకి గ్రౌండెడ్గా ఉండవు అవి. వాళ్ళ గురించి మనకేం డీటెయిల్స్ తెలీదు. వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు, అందంగా ఉన్నారు, ఇవే మనకు కనబడుతుంటాయి, కానీ వాళ్ళ వెనక ఏమున్నాయో తెలీదు. సో దీనివల్ల ఒక షాలో రిలేషన్షిప్స్ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనకి శ్రీ వర్షిని అదే కదా చేసింది. ఈ అఘోరి ఎవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని మెంటాలిటీ ఏంటి, అవన్నీ ఆమెకి ఏమన్నా తెలుసా? అవేవి స్టడీ చేయకుండానే అతనితో వెళ్ళిపోయింది. సో అలాంటివి ఖచ్చితంగా నిలబడవు. షాలో రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువ ఉండదు. దాంతో ఇంకా పెయిన్, మనకి టెంపరీ హ్యాపీనెస్ కోసం వెళ్ళి లాంగ్ టర్మ్ పెయిన్లోకి షిఫ్ట్ అయిపోతాం అన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని ఇది డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది సోషల్ మీడియా. దాన్ని మనం క్రియేటివ్గా వాడుకోవచ్చు, మంచిగా వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం దానివల్ల బ్యాడ్ వ్యవహారాలు కూడా ఉంటాయి. అందుకని పిల్లలు ఉన్న పేరెంట్స్ ఏమో వాళ్ళని జాగ్రత్తగా గైడ్ చేయాలి.